హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రముఖుల గురించి తెలుసుకునే శీర్షికలో నీలం సంజీవరెడ్డి గారి గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఓకేనా? నీలం సంజీవరెడ్డి గారు అనంతపురంలో 1913 మే 19న జన్మించారు. స్వాతంత్ర్యోద్యమాలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఇంకా లోక్సభ స్పీకర్గా, మరి భారత రాష్ట్రపతిగా మన దేశానికి తన సేవలని అందించారు. రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డ ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు. ఈయన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. ఈయన గౌరవార్థం శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. 1958లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈయనకు గౌరవ డాక్టరేట్ బహుమతిని బహూకరించింది. 1996 జూన్ 1న నీలం సంజీవరెడ్డి గారు మరణించారు. మరికొంతమంది ప్రముఖులను గురించి మరికొన్ని వీడియోల్లో తెలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.